జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం. గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల కష్టాలపై కవిత ఆవేదన. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. విచ్చేసిన పత్రికా మిత్రులకు నమస్కారం. ఇవాళ మీరందరూ చూసారు, ఇవాళ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. దారుణం అంటే ఇంత దారుణమైన వ్యవహారం ఈ రాష్ట్రంలో నడుస్తుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే దాడికి కాంగ్రెస్ నాయకులు తెగబడ్డారంటే మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ వాళ్ళ అనుచరులను వెంటబెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీదకి వస్తే పోలీసులు చోద్యం చూస్తున్నారు. మేము శాంతియుతంగా గాంధీ భవన్ వైపు నడుద్దామంటేనేమో మాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు, మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మిగతా పదాధికారులందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వాళ్ళకేమో గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఆ వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో ఒక ముష్కర మూక వాళ్ళందరికీ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఇక్కడి దగ్గర తీసుకొస్తే ఇవాళ వాళ్ళు రాత్రే ప్లాన్ చేసినట్టున్నారు. మొత్తం రాళ్ళు అందుబాటులో పెట్టుకున్నారు. ఇవాళ ఒక పెద్ద రాయితోటి కొడితే ప్రవీణ్ అనే యువకుడు లెజెండ్ టీవీ అని ఓ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేస్తారు. నేను గేట్ బయట తనకు ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఇట్లా పక్కకు జరిగినో లేదో తను కొంత ముందుకు పోగానే ఆ ప్రవీణ్ అనే జర్నలిస్ట్ని తీవ్రంగా గాయపరిచారు. మేము ఇదివరకే నేను, రాకేష్ రెడ్డి గారు కేర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళి, ఈఆర్లోకి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. చాలా పెద్ద గాయమైంది, కుట్లు పడ్డాయి. తర్వాత కొంత చక్కెర వస్తుంది అని తను బాధపడుతూ చెప్తుంటే చాలా హృదయ విదారకమైన పరిస్థితి వాళ్ళు. ఇంకా ఉల్టా చోర్ కోత్వాల్కో డాంటే అన్నట్టు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. చేసిందంతా చేసి వెలగబెట్టిందంతా వెలగబెట్టి ఇంకా ఉల్టా మమ్మల్నే బ్లేమ్ చేసే కార్యక్రమం. ఎవరికి తెలియదు. ఇవాళ చలో రాజ్భవన్, చలో లోక్ భవన్ అని చెప్పి ఇవాళ అక్కడ నెక్లెస్ రోడ్ నుంచి మొదలు పెడితే వాళ్ళకు గ్రీన్ ఛానల్ పోలీసులు కల్పించి ఎక్కడి వరకు లోక్ భవన్ వరకు రానిచ్చారు. మమ్మల్నేమో ఈ కార్యాలయం బయటికి వస్తే అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. వెంటనే ఈ దాడికి బాధ్యులైన ఎమ్మెల్సీ వెంకట్ మరియు వారి అనుచరులందరి మీద 307 సెక్షన్ కింద వారిని బుక్ చేయాలని నేను కోరుతున్నా. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కింద వాళ్ళందరిని బుక్ చేసి వెంటనే చట్టపరంగా వారిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీరు ఉల్టా ఏదో మసిబూసి మారేడు కాయ చేద్దాము, దీన్ని కప్పిపుచ్చుతామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. హైదరాబాద్కి సముద్రంలో ఉన్నాయన్నాడు. బాక్రా నంగలు ఇటువంటి అన్ని రకరకాలుగా దేవాలయాలు ఏడుందో తెలియదు, ఇంకోటి ఏడుందో తెలియదు. ఇరిగేషన్ రివ్యూ మీటింగులలో ఇంజనీర్లను అడిగే దుస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో, మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. వారి అలసత్వం, వారి మొద్దు నిద్ర, కాంగ్రెస్ పాపం ఖరీదు ఏంది అని అంటే తెలంగాణ ఎడారిని తలపించే విధంగా మారుతూ ఉంది. ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు,
నీళ్ళిద్దామనే ఆలోచన లేదు. వేదికల మీద ఉపన్యాసాలు ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పేసి పెట్టి ప్రతిపక్షాలని విమర్శించడానికి వాడుకుంటున్నారు తప్ప ఈ కరువు గురించి వివరిద్దాం, రైతుల్ని చైతన్యవంతం చేద్దాం, రైతులకు ఉపయోగపడే రేపటి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి సూచనలు ఇద్దాం, అధికారులను అప్రమత్తం చేద్దామనే ఆలోచన ముమ్మాటికి ఎక్కడ అవపడలే. రైతాంగం కోసం మేము ప్రాజెక్టులు కడితే అక్కస్తోని అవినీతి పాలైందని చెప్పేసి గొంతులు చింపుకున్నారు. అదే కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో అవినీతి కోసమే ప్రాజెక్టులు అని చెప్పేసి మొదలు పెడతా ఉన్నారు. ఒకవైపు ఉన్న కాలువల్లో నీళ్ళు ఇట్లే కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి కాలువలలో నీళ్ళు ఇచ్చి రోజుకు 2 టీఎంసీలు తోడుకునే అవకాశం ఉంది. వృధాగా సముద్రం పాలవుతున్న నీళ్ళని కాపాడండి. మళ్ళీ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందో లేదో. ఒకప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసి వర్షాలు రావాలని కోరుకున్న మన ప్రాంతంలో ఈరోజు అనుకోని కారణాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల శాస్త్రవేత్తలు ముందస్తుగా హెచ్చరిక చేసినా వస్తున్న దాన్ని వరదని మనం ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి అనుభవజ్ఞులు ఇంజనీర్లు చెప్తూ ఉంటే పెడచివున పెట్టి ఈరోజు తెలంగాణని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం. పొగాకుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతన్నలందరూ కూడా మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న సమస్యలు ఏ రకంగా ఇవాళకి దాదాపుగా 94 రోజులు అయినప్పటికీ కూడా వేలం మొదలై ఇవాళకి కూడా కేవలం 20% కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి, అంటే దాదాపుగా పంటేమో పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా 100 రోజుల్లో ప్రక్రియనే పూర్తి కావాల్సిన చోట 94 రోజులైనా కూడా కేవలం ఇంత తక్కువ పర్సంటేజ్ మాత్రమే కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏ రకంగా రైతు బతకగలుగుతాడు, ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? దాని అర్థం ఏమిటి అని అంటే గన మళ్ళా కర్ణాటకలో మళ్ళా సుబాడన చెప్పినట్టు సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా సగం మంది ట్రేడర్లు న్యాచురల్గా అటువైపునకి మళ్ళీపోయే పరిస్థితి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అంతంత ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమమే జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది.
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలో పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడిన వారికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని అన్నారు. గత 3 ఏళ్లుగా ఛార్జీలు పెంచాలని అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. అగ్రిగేటర్ సంస్థలు భారీగా కమిషన్లు కోత విధిస్తూ అన్యాయంగా రేట్లను నియంత్రిస్తుండటంతో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల పక్షాన ప్రభుత్వం నిలబడాలని, వెంటనే అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరిపి ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం వీరంతా వర్క్ బ్రేక్ డౌన్ వంటి నిరసన బాట పట్టే పరిస్థితి తెప్పించకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్లు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తిప్పర్తి మండలం మింట్లూరు గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు పోతుందని ఫోన్ చేస్తే వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని అడగండని అంటున్నారని ఆరోపించారు. సబ్స్టేషన్ ఎదుట రైతుల రాస్తారోకో నిర్వహించారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి నకిరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి రాస్తారోకో చేశారు. కరెంటు కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు అధికారులు అందుబాటులో ఉండరని, ఫోన్లు ఎత్తరని ఆరోపించారు. తమ్మగోడు మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఇండోర్లో మాత్రం ఈ సంవత్సరంలో ఈ కారు మొత్తం ఇస్తలేడు కరెంటు. లైన్ మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి. లైట్ ఇస్తలేరు, పద్ధతులు ఇస్తలేరు ఈ సంవత్సరంలో. మరి వాళ్ళకు ఎందుకో మరి సమస్య ఎందుకు చేరవాలా? కరెంట్ అసలు అయ్యేది మొత్తం బంద్ చేయాలా? కరెంట్ అసలు అయ్యేది ఈ సంవత్సరంలో కరెంట్ ఇవ్వలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంతసేపు బంద్ చేయాలా? కరెంట్ అసలే బంద్ చేయాలా? పోయి తుడుకుంటారు, బంద్ చేయాలా? కరెంట్ మొత్తం బంద్ చేయాలా? ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కరెంటు. కరెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అసలే పని చేయని అసలే కరెంట్. అంటే మంత్రి పేరు చెప్తారు, అంటే మంత్రి పేరు చెప్తున్నా. మరి మంత్రి మాత్రం కరెంట్ ఇవ్వద్దు చెప్తున్నా. ఎవరికైనా లైనరీ చెప్తున్నా, టీవీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా. అంటే కరెంటు అంటే మంత్రి చేయి, మంత్రి చేయరి, మంత్రి చేయరి. మంత్రి వస్తాడు ఐడికి. ఈ లైన్ మ్యాన్ కరెంటు ఈ లైన్ మ్యాన్ ఇది రావద్దు, ఎవరు రావద్దు. తాళ వేసి పని చేయరి, తాళ వేసి పని చేయరి. అప్పుడు పోయి మంత్రి కాడికి పోయి అడుగుతాం. ఏమిటి కుర్రీలు మంత్రి కాడికి పోంటారు. ఏమిటి కుర్రీలు, ఎందుకు కుర్రీలు? ఆ జాబులు ఒక్కొక్కడు ₹1,00,000 జాబులు చెప్తుడు. ఒక్కొక్కడు లైన్ మ్యాన్ ₹1,00,000 జాబు చెప్పుకుంటా. మరి అంటే మంత్రి కాడికి మంత్రి మంత్రి కరెంట్ ఇయ్యకని చెప్తున్నా. ఆయన కరెంట్ ఇయ్యకని చెప్తున్నా. మంత్రి వచ్చిన తాళం వేయవారు, తాళం వేయాలి. సభ చేసే తాళం వేసి వాళ్ళని పంపాను. అప్పుడైతే మంత్రి వస్తాడు. అంటే నైట్ పోతుంది, 10 పోతుంది. అంటే 5 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు పోతాయి కరెంటు. బుక్కుల మాత్రం రాసి పెట్టినా, బుక్ తీయాలా, మాకు చూపించాలా. 100 మందిలో 100 మందిలో బుక్ చూపించాలా. ఎందుకు రాస్తుంది 100 మంది చూపించాలా. రావాలా లైన్ మీద రావాలి, పడదానికి రావాలా, లైన్ మీద రావాలా. ఉంటే ఆయన మడిగే తొట్లవల్లూరు మండలం గరికపర్రులో ఇష్టానుసారంగా ఆక్రమ మట్టి తవ్వకాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు తవ్వుతున్న టీడీపీ నేతలు. గ్రామ అభివృద్ధి కోసం చెరువు తవ్వడానికి అనుమతులు తీసుకుని గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయని నేతలు. చెరువులో మట్టి తవ్వేందుకు కలెక్టర్ దగ్గర స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుంటున్న నాయకులు.
తోటలూరుపల్లి మండలం ప్రజలకు నమస్కరించి నేను చెప్పేది ఏమనగా, ఆ చెరువు మీద 2 పిటిషన్లు వేశాను. గుడిసేవన్ చెరువు ఆ మట్టి లభ్యతను బట్టి అన్ని అంగన్వాడీ స్కూళ్ళు, శ్మశాన వాటికలు, కమిటీ హాళ్ళు, జగనన్న కాలనీ రోడ్లు అన్నిటికీ అన్ని అవసరాలకని పెట్టారు దాంట్లో పర్మిషన్లు. ఆ పర్మిషన్ కాపీ కూడా నేను తెలియపరుస్తున్నాను మీకు. కాబట్టి నేను అందరికీ ఫోన్లు చేశా, ఎండిఓ గారికి, డిఎల్ఓ గారికి అందరికీ ఫోన్ చేశా. నాకు ఇచ్చిన నెంబర్లను బట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, 2 సార్లు వెళ్ళా, 2 సార్లు 2 పిటిషన్లు ఇచ్చా. అయినా స్పందన లేదు దాని మీద. పైగా పైపీల్చు నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చానని ఈ ప్రచారం మొదలెట్టారు. నేనే బాధపడలేదు. రేతరంగా తెలుసు అక్కడ పబ్లిక్ అందరూ బాధపడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత అడుగుల్లో తీశారు. అది ఒకటే మాకు కావాల్సింది. ఆ ఊరు మాయించారు, అంతలో తవ్వొచ్చా? ఎవరిచ్చారు పర్మిషన్? కలెక్టర్ గారికి కూడా పెట్టాము. కలెక్టర్ గారు కూడా పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడుకైనా సరే కళ్ళు తెరిచి నాయకులు మొత్తం స్పందించి దాన్ని మాకు స్పందన తెలియపరచాలి. సెలవు తీసుకుంటాం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్ద వరకు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరొకసారి మొన్న పార్లమెంటు ముందు విద్యార్థులు శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలు విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే డయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోదీ సర్కార్ వచ్చినాక ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో NGP 2020 తీసుకొచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది. NGP అనేది SC ST BCలకు విద్యను దూరం చేసినట్టు ఒక పెద్ద కుట్ర. NGP 2020ని మేము తక్షణమే ఆపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీట్ లీకులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. NTA లీకులు, ఈ గవర్నమెంట్ మొత్తం కూడా లీకులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా రాజకీయ నాయకుల యొక్క స్వార్థం, వాళ్ళు డబ్బుల కోసం అమ్ముకోవడం పేపర్లను. అదేవిధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల మాఫియా, ఈ మాఫియాను తక్షణమే అడ్డుకోవాలి. కోచింగ్ సెంటర్ల మాఫియా, రాజకీయ నాయకులు డబ్బుల కోసం పేపర్లు అమ్ముకోవడం దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల చావుల కారణమవుతా ఉన్నాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరం. ఈ స్థితి కారణమైనటువంటి ఈ దేశ ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. నిన్న ఎవరైతే ఆ దాడికి కారణమైనటువంటి ఢిల్లీ సిపి అక్షయ్ కుమార్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో కోటను ముట్టడిస్తాం, ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బయటికి రానియం. అదేవిధంగా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ను, అన్ని సంఘాలను, అన్ని విద్యార్థులను కలిపి మేము ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇది జలియన్ వాలాబాగ్ జంతర్ మంతర్. భారతదేశ ప్రజల మీద మీరు ఎట్లా దాడి చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళంతా రామన్నలో ఈ హాస్పిటల్లో కాళ్ళు విరిగి, ఎముకలు విరిగి, తలలు పలిగి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాతులు వాళ్ళు. ఎవరు బాధిత? ప్రజలారా, ఏం జరుగుతుంది దేశంలో? మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఈ బీజేపీని తల్లి తరమండి.
బీజేపీ రైతు ఒక భారత్ ను తయారు చేయండి, శాస్త్రీయ విజ్ఞానంతో ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం. గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల కష్టాలపై కవిత ఆవేదన. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.